హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ రిజల్ట్లో మనకి మెయిన్గా ర్యాంక్ ఎవరికైతే ఇష్యూ అయిందో వాళ్ళు కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్ ఇది. సో మెయిన్గా అది ర్యాంక్ కార్డు. సో ఈ ర్యాంక్ కార్డులో ఏమేమి మెన్షన్ చేసి ఉంటాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో పెయిడ్ గైడెన్స్లో జాయిన్ అవ్వచ్చు. సో అక్కడ మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు పర్సన్ టు పర్సన్ గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ర్యాంక్ కార్డ్ అంటే ఏంటి అంటే మనకి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలన్నా లేదా సీట్ వచ్చిన తర్వాత కాలేజ్లో జాయిన్ కావాలన్నా ఖచ్చితంగా ర్యాంక్ కార్డ్ అనేది కావాలి. రిజల్ట్ జస్ట్ డౌన్లోడ్ చేస్తే సరిపోదు, ఈ ర్యాంక్ కార్డే మెయిన్. సో మెయిన్గా ర్యాంక్ కార్డులో ఏమేమి మెన్షన్ చేసి ఉంటాయంటే మీ నేము, అలాగే మీకు కేటగిరీ వైజ్ ర్యాంకు, అలాగే మీ ఎంసెట్ మార్క్స్, ఐపీఏ మార్క్స్, ఎంసెట్ నుంచి ఎంసెట్ మార్క్స్లో నుండి 75% వెయిటేజ్, ఐపీఏ మార్క్స్ నుంచి 25% వెయిటేజ్ కంబైన్ చేస్తే వచ్చిన స్కోరు, దాన్ని బేస్ చేసుకుని వచ్చిన ర్యాంక్. సో ఇలా ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఏ రీజన్ అనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ర్యాంక్ కార్డ్ వచ్చిందో, రిజల్ట్ వచ్చిందో, ర్యాంక్ వచ్చిందో వాళ్ళు ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ర్యాంక్ కార్డ్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. సో ఇది ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అదర్ వెబ్సైట్లో ర్యాంక్ కార్డ్ అవైలబుల్గా ఉండదు. చేసుకున్న తర్వాత ఇలా మీ ఫోటోతో పాటు మీ కేటగిరీ డీటెయిల్స్, నేమ్ అనేది ఇట్లా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సబ్జెక్టు మార్క్స్ నార్మలైజేషన్ తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే నెక్స్ట్ ఎంసెట్ నుండి 75% మార్క్స్ ఎంత యాడ్ అయింది మీ ఎంసెట్ మార్క్స్ నుంచి, అలాగే ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇంటర్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఎంత స్కోర్ వచ్చింది, అందులోకి వెళ్ళి 25% వెయిట్ ఎంత యాడ్ అయింది, కంబైన్ స్కోర్ ఎంత, కంబైన్ స్కోర్తోనే మీకు వచ్చిన ర్యాంక్ ఎంత. అలాగే ఇక్కడ మీకు ర్యాంక్ కార్డు చూడండి, బేస్డ్ ఆన్ పొజిషన్. సో మొత్తం లోకల్ ఏరియా ర్యాంక్ అంటే మీ ఏయూ ఏరియా ర్యాంక్, కేటగిరీ ర్యాంక్, కేటగిరీ ప్లస్ జెండర్ ర్యాంక్, సో కేటగిరీ ప్లస్ జెండర్ ప్లస్ లోకల్ ఏరియా ర్యాంక్, ఇలా మీకు ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ర్యాంక్స్ మాత్రం మీకు అంటే ఫైనల్గా మీ యొక్క ఆల్ ఓవర్ ర్యాంక్ని బేస్ చేసుకుని సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి జస్ట్ మీకు ఐడియా ఉండడం కోసం, అంటే మీ కేటగిరీలో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీ లోకల్ ఏరియాలో ఎంత ర్యాంక్ వచ్చిందని తెలపడానికి కోసం మాత్రమే. సో ఇది ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.